నెల్లూరు జిల్లా పొదలకూరులో మట్టి వినాయకుడు ప్రతిమలను ఏర్పాటు చేసి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మహిళా అధ్యక్షురాలు వాణి కలిసి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ మట్టి వినాయకుడిని పంపిణీ చేస్తున్నట్టు వారు అనుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ యొక్క మట్టి వినాయకుల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు పర్యావరణ పరిరక్షణకి అందరూ महाराज के गणेश महाराज के गणेश महाराज के अక్కడే ఉంటావు. తీసుకోమ్మా నువ్వు కూడా అమ్మమ్మ దేవస్థానం వేసి రాష్ట్ర ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి 7 సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కాపాడడమే మన లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క మట్టి వినాయకులని పొదలకూరు మండలంలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. వినాయక చవితి రోజు మనం అందరం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే మనం వినాయక ప్రతిమని చేసుకోవచ్చు. పసుపుతో కావచ్చు, బియ్య పిండితో కావచ్చు, కూరగాయలతో కావచ్చు, పండ్లతో కావచ్చు, ఆకులతో కూడా మనం తయారు చేసుకుని పూజించి మన పర్యావరణాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనం మంచినీళ్ళు తాగాలంటే చెరువుల్లో, గుంటల్లో, బావుల్లో, బోరుల్లో తాగేటువంటి వాళ్ళం. ఈరోజు తాగలేనటువంటి పరిస్థితి. దానికి కారణం పర్యావరణం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది కాబట్టి, పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఈరోజు తాగడానికి నీళ్లు కావాలంటే కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మనం భవిష్యత్తు తరాలకి పర్యావరణాన్ని పరిరక్షించి మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఏదైతే గాలిలో పొల్యూషన్ అయిపోతే రాబోయే రోజుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సహా, చర్మ వ్యాధులతో సహా అల్లాడిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా, పర్యావరణాన్ని కాపాడుకునేదానికి మనం అందరం కూడా చేయి కలిపి చెట్లను నాటుదాం. అదేవిధంగా వినాయక చవితి రోజు మట్టి వినాయకులతో పూజించి మన పర్యావరణాన్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరియు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా జనసేనాని సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేనాని పిలుపు మేరకు ఈరోజు పొదలకూరు మండలంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కొప్పేపల్లి సురేష్ నాయుడు మరియు మధు గారు, జన సైనికులు, ఎన్డీఏ నాయకులు